జై శ్రీకృష్ణ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళాని మహాకుంభమేళా అని ఎందుకంటారో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ కుంభమేళాని మహాకుంభమేళా ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా భూమి మీద జరిగేటటువంటి బిగ్గెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్. అంటే 400 నుంచి 450 మిలియన్ల పైన ఇక్కడ భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి భక్తుల సంఖ్య వేటికన్నా అధికంగా ఉందో ఇప్పుడు చూద్దాం. మహాకుంభమేళా ఫీఫా వరల్డ్ కప్ ఇంకా ఒలింపిక్స్ వంటి గ్లోబల్ ఈవెంట్స్తో పోల్చితే మహాకుంభమేళా ఎంత పెద్దదో కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆ ఫుట్బాల్ వరల్డ్ కప్కి ఇంకా ఈ ఒలింపిక్స్కి వచ్చేటటువంటి జనాలతో పోల్చితే మహాకుంభమేళాకి ఎంత శాతంలో ఎక్కువ జనం వస్తున్నారో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనం ఫీఫా వరల్డ్ కప్కి 3.5 మిలియన్ పీపుల్ 40 డేస్లో వస్తారు. ఒలింపిక్స్కి అయితే 11 మిలియన్ పీపుల్ 18 డేస్లో వస్తారు. జనవరి 13వ తేదీన స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 26వ తేదీన సంపూర్ణమైనటువంటి మహాకుంభమేళాకి 400 నుంచి 450 మిలియన్ పీపుల్స్ అయితే ఇక్కడ మన మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించబోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఫీఫా వరల్డ్ కప్ కన్నా మన ఒలింపిక్స్ కన్నా ఎంత ఎక్కువ సంఖ్యలో ఇక్కడ జనాలు ఉంటారో మహాకుంభమేళాలో మీకే అర్థమవుతుంది. అంటే ఒక్కసారిగా 110 ఫీఫా వరల్డ్ కప్కి ఎంతమంది పబ్లిక్ అయితే వస్తారో, అంటే ఎంతమంది జనమైతే వస్తారో అంతమంది భక్తులు మన మహాకుంభమేళాలోని పవిత్ర స్నానాలు ఆచరిస్తారండి. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యం ఓన్లీ మన ఇండియాలోనే జరుగుతుంది. అది కూడా మన హిందూ ధర్మంలోనే సంభవం అవుతుంది. ఇదండి మన మహాకుంభమేళా యొక్క అద్భుతం, గొప్పతనం. ఇది ఓన్లీ మన భారతదేశానికి సాధ్యం. ఈ 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటటువంటి మహాకుంభమేళాలో మనమందరం కూడా పవిత్ర స్నానాలు ఆచరిద్దామండి. ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఎలానో మహాకుంభమేళాకి వెళ్తున్నారు కదా, ఫస్ట్ది వచ్చేసి 3 సార్లు నీటిలో మునగాలండి. ఇలా పట్టుకుంటాం కదా, అలా పట్టేసుకొని 3 సార్లు నీటిలో మునగాలి. సెకండ్ వన్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సంతువుల యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. నేను ఇంతకుముందు వీడియోలో మీకు షేర్ చేశానండి. ఈ అఘోరాలు కానీ నాగ సాధువులు కానీ మనకు మామూలు టైంలో అస్సలు కనిపించరు. ఈ కుంభమేళా టైంలోనే మనకు దర్శనమిస్తారు. వాళ్ళు దైవాంశ సంభూతులండి. వాళ్ళకి చాలా దివ్య శక్తులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం మనకైతే చాలా అంటే చాలా మంచిది. మూడవది వచ్చేసి ఖచ్చితంగా ధ్యానం చేసుకోండి. అంత పవిత్రమైనటువంటి ప్లేస్కి ఎలాగో వెళ్తున్నారు కదా, ఒక 10 నిమిషాలైనా ధ్యానం చేసుకోండి. మనసంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదండి మహాకుంభమేళా గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేశాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరిపైన ఆ పరమాత్మ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.